పనిచేయడం జరుగుతుంది. మరి ఈవేళ వచ్చినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ సమావేశానికి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ప్రెస్ మీడియాలకు, ఎలక్ట్రానిక్ మీడియాలకు, ఏజెన్సీ ప్రజానికాన్ని అందరూ కూడాను, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడాను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిన్న జరిగినటువంటి సంఘటన అంటే ఎమ్మెల్యే ఎన్నికలు జరగబోతున్న సమయంలో మరి నిన్న గౌరవనీయులైనటువంటి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి శర్మిలారెడ్డి గారు జారీ చేసినటువంటి ఎలక్షన్ కమిటీలో వేళ మా యొక్క గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 28వ నంబర్కి గల ఈ అరకువేలిలో శెట్టి గంగాధర్ స్వామి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం చాలా బాధాకరమైన విషయం. కనుక ఈవేళ నేను కాంగ్రెస్ పార్టీలో 2004 నుండి ఇవాల్టి వరకు కాంగ్రెస్ పార్టీలోనే నేను కొనసాగుతున్నాను. 2018 నుండి ఒక సామాన్య కార్యకర్తగా, ఒక అరకువేలి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా పనిచేయడం జరిగింది. 2019లో ఎమ్మెల్యేగా నేను కంటెస్ట్ చేయడం జరిగింది. అంటే గెలుపు ఓటమి ఏదైనా సాధ్యమైనంత అప్పటికి కూడాను అధికార పార్టీలు బలాబలాలుగా ఉన్నా సరే భయపడకుండా కాంగ్రెస్ పార్టీలో నేను ఓడిపోతానని తెలిసినా సరే 2019లో కాంగ్రెస్ పార్టీ జెండా కనిపించేలా ప్రజల గుండెల్లో నిలబడాలని ఈవేళ 2019లో నేను ఎమ్మెల్యేగా నిలబడి ఈనాటి వరకు కూడాను కర్త కర్మ క్రియ అన్ని విధాలుగా నేను ముందడుగు వేశాను. ఈవేళ ఏఐసిసి అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాల మేరకైనా, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి శర్మిలారెడ్డి గారు నాయకత్వంలో ఇదివరకు 2018లో రఘువీరారెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఉండేరు. 2019 తర్వాత 2020లో మన గౌరవనీయులు డాక్టర్ సాకే శైలజనాథ్ గారు ఉండారు. 2003లో గిడుగు రుద్రరాజు గారు ఉండారు. వారందరి సారథ్యంలో చక్కగా నేనైతే వర్క్ చేయడం జరిగింది. ఏఐసిసి నుండి, పిసిసి నుండి, స్థానికంగా నుండి నా ప్రజల సమస్యలు అన్నీ కూడా నిరభ్యంతరంగా లేకుండా నేను సాయశక్తులు కృషి చేసి అన్ని ప్రోగ్రామ్స్ అనేది చేయడం జరిగింది. ఈవేళ గిరిజనుల హక్కులపైన, చట్టాలపైన, అన్నిటిపైన నాకు అవగాహన ఉండబట్టి ఈవేళ ప్రజల్లో వెళ్ళి నేను దూసుకుపోయి పనిచేసే విధంగా నేను బాధ్యత చేపట్టడం జరిగింది. ఈవేళ గిరిజన ప్రాంతంలో ఏ మహిళ రోడ్లో రావాలన్నా భయపడతారు. అలాంటిది నా కుటుంబ సహాయంతో, నా కార్యకర్తల సహాయంతో, నా కార్యకర్తలతో ఈవేళ ఎంత దూరం నేను ప్రయాణం చేసినా ఏ కార్యకర్త కూడా భయపడకుండా నాతోని రాత్రి పగలు శ్రమించి మరి కాంగ్రెస్ పార్టీలో ఈవేళ మంచి అడుగు వేసి వీళ్ళందరూ కూడా చాలా చక్కగా మా కార్యకర్తలు పనిచేయడం అనేది జరిగింది. ఈవేళ 2023 వచ్చేసరికి ఎమ్మెల్యే టికెట్ అభ్యర్థుల విషయంలో గందరగోళం అనేది జరిగింది. కానీ అలా జరగడం చాలా దుర్మార్గమైన విషయం అనేసి నేను ఆలోచన చేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడాను కాంగ్రెస్ పార్టీ మా అధిష్టానం, ఏఐసిసి అధ్యక్షులు కానీ, ఇక్కడ మా శ్రీమతి శర్మిలారెడ్డి అధ్యక్షురాలు కానీ ఆలోచన చేసి మరి ఏదైతే శెట్టి గంగాధర్ స్వామికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారో అది రద్దు చేసి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. శెట్టి గంగాధర్ స్వామి గారు ఆనాడు 1994లో ఒకసారి, 1999లో ఒకసారి, అంటే ఎస్కోట నియోజకవర్గం ఉన్నప్పుడు పోటీ చేసి 2 దఫలు కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఓడిపోవడం అనేది జరిగింది. అదేవిధంగా 2009లో టికెట్ ఇవ్వలేదని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం అనేది జరిగింది. కాంగ్రెస్ పార్టీని వీడిపోయి ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోవడం అనేది జరిగింది. మరి ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉండకుండా వైసీపీ పార్టీలో వెళ్ళి జాయిన్ అయ్యి సుమారుగా 15 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం జనవరి 2004 జనవరి 21వ తారీఖున వైఎస్ శర్మిలారెడ్డి గారు పిసిసి అధ్యక్షురాలు అయిన తొలి రోజు వచ్చి జాయిన్ అయ్యి ఆ రోజు
రోజు నుండి ఈ రోజుకు చూస్తే 3 నెలలైంది. ఈ 3 నెలల్లో అతను ఏ విధంగా ప్రజలకు సేవ అందించారో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఉంది. ఒకసారి గమనించాలి, ఒకసారి రివ్యూ అంటే ఏం చేశారనేది తెలుసుకోవడానికి పరిశీలన చేసి నాకే టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నేను ఆశాభావంగా వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ గిరిజనుల పైన ప్రజలపైన ఉన్న అవగాహన నాకు తప్ప ఎవరికి లేదు. చెట్టి గంగాధర్ స్వామికి టికెట్ ఇచ్చారు కానీ ఓడిపోతారు. ప్రజల్లో మమేకం లేదు, ప్రజలతో సత్సంబంధం లేదు, ఎవరితో ఏ కలివిడి లేదు, ఎలా మాట్లాడాలో తెలియదు. అసెంబ్లీలో ఏం మాట్లాడతారు, ప్రజల్లో మాట్లాడలేనిది చెట్టి గంగాధర్ స్వామి గారు అసెంబ్లీలో వెళ్ళి ఏం మాట్లాడతారు? గిరిజన పైన ఉన్నటువంటి చట్టాలు అవగాహన లేని వారు అసెంబ్లీలో వెళ్ళి ఏం మాట్లాడతారు? ఇప్పుడు స్థానిక మా ప్రజాప్రతినిధులు ఇప్పుడు కూలదూసిన హక్కులు చట్టాలపైన మాట్లాడలేదు, ఇప్పటికీ మాట్లాడలేదు. మరి నెక్స్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇచ్చారు, మరి అసెంబ్లీలో వెళ్ళి అడుగుపెట్టి ఏం మాట్లాడగలుగుతారు? కనీసం బావ అవుతారా, అక్క అవుతారా, తమ్ముడు అవుతారా, వరుసలు కూడా తెలియని పరిస్థితిగా మాట్లాడేటటువంటి వ్యక్తిని ఇవ్వడం చాలా దుర్మార్గమైన విషయం. కనుక ఈ ప్రజలు కూడా చాలామంది చాలా విధాలుగా అతనికి ఇవ్వడం వల్ల చాలా బాధపడుతున్నారు. అరే శాంతకుమారికి ఇచ్చి ఉంటే విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ప్రజా సంఘాలు కానీ, విద్యార్థి విభాగం నుండి కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ ఈవేళ శాంతకుమారికి ఎమ్మెల్యే సీట్ ఇస్తే మేము